నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నూతన మద్యం విధానంపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ పలు ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక తీర్మానం వైసీపీ నిర్లక్ష్యంతో రైతులు పొలాలు బీళ్లు పెట్టుకున్నారన్న సోమిరెడ్డి కూటమి ప్రభుత్వంలో 8.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం రాహుల్ గాంధీకి భద్రతకు ముప్పు ఉంటుందంటూ కాంగ్రెస్ ఫిర్యాదు ప్రతిని ఈసీకి పంపిన అజయ్ మాకెన్ ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి ముగింపు పలకాలన్న కమలా హ్యారిస్ వేలాది పౌర మరణాలపై ఆవేదన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఇసుక నూతన మద్యం విధానం బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లతో పాటు మరికొన్ని కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రిమండలి ఒక గంట క్రితం ప్రారంభమైంది. అమరావతిలోని సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ విధానానికి సంబంధించి కూడా ఈ కేబినెట్లో చర్చిస్తున్నారు. విజయవాడని ముంచెత్తిన వరదలు ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజల్ని వరదల నుంచి కాపాడిన తీరు భీకర వరదలతో కృష్ణానదితో పాటు బుడమేరు చరిత్రలో ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో బెజవాడ వాసుల్ని ముంచెత్తిన పరిస్థితులపై ప్రభుత్వం అనుసరించిన విధానం ప్రజాప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలపై ఈ కేబినెట్లో చర్చించారు. ముఖ్యమంత్రి దగ్గరుండి రోజుల తరబడి రాత్రి పగలు స్వయంగా ఆయన క్షేత్రస్థాయిలో వరదల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ అధికార యంత్రానికి సూచనలు ఇస్తూ ప్రజలను రక్షించిన తీరుపై చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు మిగతా ప్రజాప్రతినిధుల్ని సీనియర్ అధికారులను కూడా ఈ కేబినెట్లో అభినందించారు. అట్లాగే ఆపరేషన్ బుడమేరుకు సంబంధించి భవిష్యత్తులో బుడమేరు వరదలు వచ్చినా విజయవాడ ఎలాగా మునక్కుండా దిగువ ఎగువ ప్రాంతాలు మునక్కుండా చేపట్టిన అంశాలు ఆపరేషన్ బుడమేరు ప్రధానంగా ఆపరేషన్ ఆక్రమణలకు సంబంధించి పేదల ఇళ్ల తొలగింపు వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్లు ఏర్పాటు అట్లాగే పెద్ద బడాబాబులు ఇతరితర ఆక్రమణదారుల ఇళ్లనన్నీ కూడా ఎట్లా తొలగించాలన్న అంశంపై కూడా చర్చిస్తున్నారు. వైకాపా గవర్నమెంట్లో 5 ఏళ్లలో సాగునీటి రంగం నిర్వీర్యమైన పరిస్థితుల్లో కరకట్టల నిర్మాణంతో పాటు ఎక్కడికక్కడ గేట్లు కొట్టుకుపోవడం భీకర వరదలప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు గేట్ల మరమ్మత్తు నిర్వహణ అంశాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్లో చర్చకొస్తున్నాయి. అట్లాగే సూపర్ 6లో భాగంగా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైనది ఆడబిడ్డల సహాయ నిధి. ఇది 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు సంబంధించిన అంశము. ఇది నెలకు 1500 రూపాయలు ఎట్లా ఇవ్వాలి, వాళ్ళకి విధి విధానాలకు సంబంధించి కూడా ఈ పథకం ఎప్పుడు అమల్లోకి తీసుకురావాలి, దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మద్యం పాలసీ గత వైకాపా ప్రభుత్వంలో ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడినటువంటి అంశం మద్యం. ఇది కూడా దీనికి సంబంధించి కూడా ఒక ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను తొలగించి గతంలో లాగే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం ఒక సానుకూలమైన సరసమైన విధానంలో ధరల్లో అందిస్తూ మద్యం పాలసీని కూడా రూపొందించే ఎట్లాంటి విభేదాలు ఇబ్బందులు లేకుండా వివాద రహితంగా ఈ మద్యం పాలసీని సంబంధించిన ఎలా తీసుకురావాలన్న అంశంపైన కూడా చర్చిస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దానిపైన కూడా చర్చిస్తున్నారు. అట్లాగే సాగునీటి ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో ఇంకా ఇసుక పాలసీలో ఆన్లైన్ విధానంలో ఇసుకను సరసమైన ధరలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఇసుకను సరసమైన ధరలతో పాటు ఆన్లైన్ విధానంలో అతి వేగంగా ఇళ్లకు చేరే విధంగా కూడా ఎలా అందుబాటులో తీసుకురావాలి. ఇప్పటికే దీనిపైన ఒక ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. మద్యం ఇసుక పాలసీలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించి ఇంకా మరింత మెరుగైన నాణ్యమైన విధానంలో ఇసుకను తీసుకురావాలని కూడా ఆయన క్షేత్రస్థాయిలో పలుసార్లు ప్రస్తావించారు. ఆ మేరకు ఇసుక విధానానికి సంబంధించి కూడా ఈ కేబినెట్లో చర్చిస్తున్నారు. ఇట్లాగే మరో గంట పైగా
ఈ కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కీలకమైన బీసీలకు 33% రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించే అంశంపైన కూడా కేబినెట్లో చర్చిస్తున్నారు. అట్లాగే కాపు కళ్యాణ మండపాలు, అట్లాగే బీసీలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ల నిర్మాణాలు చేపట్టాల్సిన అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా కేబినెట్ చర్చిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. కెమెరా భాస్కర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు మంచి ప్యాకేజ్ ప్రకటించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో వరదల సమయంలో 10 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ని సచివాలయంగా మార్చుకుని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి బాధితులకు సాయం చేసినట్లు గుర్తు చేశారు. నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని స్థాయిలో సాయం చేస్తూ ప్రజలకు అండగా నిలబడ్డామని ఎక్స్లో పోస్టు చేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయంగా నిలబడాలనే ఉద్దేశంతోనే బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని పరిశీలించి ఈ ప్యాకేజ్ ప్రకటించామని తెలిపారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ ఏజెన్సీల ద్వారా కూడా మంచి సాయం అందేలా చేస్తామని వెల్లడించారు. సీట్లు త్యాగం చేసిన నేతలకు గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 2 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ₹1,00,000 పైబడి సభ్యత్వం నమోదుకు కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామన్నారు. కార్యకర్తల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సాయంత్రం మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయ సమీపంలోని సీకే కన్వెన్షన్లో నేతలు భేటీ కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరవుతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలనను వివరించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. నెల్లూరు జిల్లాలోని 8.5 లక్షల ఎకరాల్లో మొదటి పంటకు పూర్తిగా సాగునీరు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగుకు నీరందక రైతులు పొలాలు బీళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చూసి ప్రతిపక్షాలు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నాయని సోమిరెడ్డి అన్నారు. వరద బాధితులను ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఒక రోల్ మోడల్గా నిలబడింది. 71,54,00,000 డిసైడ్ చేశారు. ఇంత నష్టపరిహారం ఇచ్చేదానికి ఎక్కడైనా గత చరిత్రలో మనం చూసామా? సో ఫ్లడ్ ఎఫెక్టెడ్ విక్టిమ్ని ఆదుకునే దాంట్లో కూటమి ప్రభుత్వం ఒక రికార్డ్ సృష్టించింది. బాధితులను ఆదుకునే దాంట్లో దీన్ని ఎవరైనా సరే, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా రోజు నోరు బారేసుకునే వాళ్ళు కూడా ముక్కున ఏలేసుకోవాల్సిందే, కానీ నోరు బారేసుకుంటే బాధితులే వచ్చి చొక్కా పట్టుకుంటారు. గతంలో ఎప్పుడైనా వరదలు వస్తే వాళ్ళ ముఖం చూసేదానికి ఆయనకి కష్టం. హెలికాప్టర్లో ఒక రౌండ్ కొట్టి ఇంట్లో కూర్చున్న పెద్ద మనుషులు గతంలో ముఖ్యమంత్రి. దేవుడి వల్ల మొదటి పంట 8.5 lakh acres పండిస్తాం సోమశిల కండలేరు కింద. వాటర్ మేనేజ్మెంట్ చేస్తాం. ఇక్కడ రూపాయి తిననీయకుండా వాళ్ళకి ఏదో ఉన్న మార్జిన్ వాళ్ళకు ఉంటుంది, మిషన్లు పెట్టుకొని చేసుకుంటారు. ఓఎండ్ఎంలో వాళ్ళ మాదిరిగా 3 లక్షల ఎకరాలు కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కండలేరు కింద గూడూరు డివిజన్ 3 లక్షల ఎకరాలు మొదటి పంట బీడి పెట్టుకున్నారు. ఏంది ఆ పాపం? ఏంటి? ఎవరి పాపం? ఎవరి దాంట్లో ఆ ఫండ్స్ పనులు చేయకుండా తినేసేయటం, వాటర్ మేనేజ్మెంట్ ఒక్కరోజు సమీక్ష చేయకుండా పోవటం, ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జి, అగ్రికల్చర్ మినిస్టర్ జిల్లా మంత్రి డ్యాన్స్లు వేసుకుంటా కలెక్షన్, ఆయన డ్యాన్స్లు వేసుకుంటుంటే ఈయన కలెక్షన్ చూసుకుంటా. అరే ఎంత పాపం అండి! ఒక్క పంట కూడా రైతు పండించుకోలేకపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటండి? ఓన్లీ 17 టీఎంసీలు సోమశిలకు ఉన్నాయి. 17 48.5 టీఎంసీ 48.5 టీఎంసీ తెచ్చి ఎకరా పండించాం. మళ్ళీ బీపీటీ ఇరుగుడు వస్తే బోనస్ తెచ్చా, 210 రూపాయలు క్వింటాల్కి బోనస్ తెచ్చా.
దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మేము మా ప్రయత్నాలు ఉంటాయి. అసలు ప్రయత్నాలు చేయని వాళ్ళు చాలామంది లాస్ట్ 5 years. వాళ్ళకి కావాల్సింది ఇసుక, మట్టి, ఎర్రమట్టి, క్వార్టీ, సిలికా. ఈరోజు చెప్తుండా మొదటి పంట 100%. అది చిత్తూరు జిల్లా 50,000 ఎకరాలైనా, ఉమ్మడి గూడూరు డివిజన్ 2.5 లక్షల ఎకరాలైనా, అక్కడ 50,000 అయినా, ఇక్కడ 5.5 లక్షల ఎకరాలైనా, 8.5 లక్షల ఎకరాల్లో ఎవరు ఏ రైతు ఏ పంటలు పెట్టుకుంటారో ఆ పంటలకి నీరు అందించే బాధ్యత మాది. అనంతపురం జిల్లా పెన్నా అహోబిళం సమీపంలోని పొలాల్లో విద్యుద్ఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. మోపిడి గ్రామానికి చెందిన కౌలు రైతు నరసింహులు పొలంలో సబ్మెర్సిబుల్ మోటార్ పంపును నీటిలో దించుతుండగా విద్యుద్ఘాతానికి గురయ్యాడు. స్థానికులు అతన్ని వెంటనే 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ రైతు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నరసింహులు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సంగం మండలం పడమటిపాలెంకు చెందిన కానిస్టేబుల్ రమేష్ ఏఎస్పేట మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. పంట వేసుకునేందుకు వైసీపీ జెడ్పీటీసీ భర్త ప్రసాద్ గౌడ్ దగ్గర అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్షాలకు పంట నష్టపోవడంతో రమేష్ అప్పు తీర్చకపోవడంతో ప్రసాద్ గౌడ్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తన చావుకు ప్రసాద్ గౌడ్ వేధింపులే కారణమని సూసైడ్ లేఖ రాశారు. ఎస్పీ స్పందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని లెటర్లో పేర్కొన్నారు. వైసీపీ విధ్వంస పాలన గుర్తులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పనులను గాలికి వదిలేయడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది. తెలుగుదేశం హయాంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ గుండ్లకమ్మ ప్రాజెక్టు సమీపంలో నిర్మించిన కాటేజీలను నిర్లక్ష్యంగా వదిలేశారు. కనీస నిర్వహణ లేకపోవడంతో అవన్నీ పనికి రాకుండా పోయాయి. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాంతానికి పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. నదికి ఒకవైపు పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత నెలకొనడంతో పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చేవారు. వారికి సౌకర్యాలు కల్పించడంతో పాటు మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలా గతంలో టీడీపీ ప్రభుత్వం కాటేజీలు నిర్మించింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కాటేజీలకు సమీపంలోనే స్విమ్మింగ్ పూల్, ఉద్యానవనం, రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన పనులు దాదాపు చివరి దశకు వచ్చే సమయంలో ప్రభుత్వం మారడంతో ఈ పర్యాటక ప్రాంతానికి గ్రహణం పట్టింది. కాటేజీలను ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన నిర్మాణాలు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయాయి. వెంకటేశ్వర ఆలయానికి ఈశాన్యంలో ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది మీద ప్రాజెక్ట్ నిర్మాణం జరిపారు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో చాలా పార్కులు, రిసార్ట్స్ అన్నీ కూడా చాలా నిర్మాణం జరిపారు. కానీ వాటిని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా వాటిని అశ్రద్ధ చేయటం వల్ల ప్రభుత్వం దృష్టి పెడితే చాలామంది పర్యాటకులు కానీ ఇక్కడ బాగుంటుంది. ఇది 2014-19లో అన్ని రిసార్ట్ బాగా కట్టారు, నీట్గా కట్టారు. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతం వాళ్ళు కట్టిని మేమెందుకు చేయాలని అది ఆ రిసార్ట్ని కొన్ని లక్షలు పెట్టి కట్టి దాన్ని గాలికి వదిలేసి ఇవాళ అధ్వాన పరిస్థితిలో ఉంది. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యానికి నిర్మాణాలన్నీ శిథిలమయ్యాయి. స్విమ్మింగ్ పూల్ చెత్తా చెదారంతో నిండిపోయింది. కాటేజీల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. కనీసం లోపలకు వెళ్లడానికి కూడా దారి లేకుండా ఆ ప్రాంతం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. విద్యుత్ పరికరాలు దొంగల పాలయ్యాయి. కాటేజీలను కాపాడేందుకు కనీసం కాపలాదారుడు కూడా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కట్టారు కానీ ఉపయోగం లేదు కదా సార్. గుడి ఉంది, బాగా డ్యామ్ ఉంది. శని ఆదివారం ఫుల్గా వస్తారు పిల్లలు కానీ అందరూ చూడటానికి. బాగుండేది. ఏ వస్తువులు లేకపోయా. ఇప్పుడు లేడీస్ వస్తారు సార్, టాయిలెట్లో పోవాలి. ఇప్పుడు అవి ఉండనుకో వచ్చినప్పుడు బాగా తీసుకొని ఉంటారు. గవర్నమెంట్గా ఆదాయం వచ్చింది. అదేమి లేదు కదా సార్. ఇదిగా చూస్తే బందల దొడ్డిలా ఉంది, కనపడుతుంది. కట్టి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా కళ్ళు తెరిచి జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాకా పోతే అప్పుడు ఏదైనా చేయగలుగుతారు సార్. 2014-19 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సుమారు 2 కోట్ల రూపాయలతో ఈ కాటేజీ నిర్మాణం ప్రారంభించింది. అయితే దాదాపు 80% పనులు పూర్తయినప్పటికీ ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం దీని పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. పైగా పూర్తిగా వదిలేయడంతో పాటు
కనీస భద్రతా చర్యలు కూడా చేపట్టకపోవడంతో నిర్మించిన కాటేజీలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయ్యే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా ఈ కాటేజీలను పునరుద్ధరించి పర్యాటకంగా ఈ గుండ్లకమ్మ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ITV న్యూస్, ప్రకాశం జిల్లా. నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు పయనమయ్యాడు. భక్తుల ఆనంద కోలాహాల నడుమ పార్వతీ తనయుడి ప్రతిమలు శోభాయాత్రగా హుస్సేన్ సాగర్కు చేరుకుంటున్నాయి. సరూర్ నగర్లోని డాక్టర్స్ కాలనీలో పూజలు నిర్వహించి నిమజ్జనానికి తీసుకువస్తున్న స్టీల్ గణపతి విభిన్నంగా నిలిచారు. ఇదే అంశంపై మరింత సమాచారం నిర్వాహకులను అడిగి మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. వినాయక ఉత్సవాల నిర్వహణకు హైదరాబాద్ పెట్టింది పేరు. ఖైరతాబాద్ గణేష్ ఎంత ప్రతిష్టాత్మకమో మిగతా ఎన్నో వినాయకులు తీరొక్క తీరుగా నిర్వహించడం అంతే ప్రత్యేకత. ఇప్పుడు మనతో పాటు సరూర్ నగర్కి సంబంధించిన డాక్టర్స్ కాలనీకి సంబంధించిన వినాయకుడిని మనం చూస్తున్నాం. మొత్తం స్టీల్ పాత్రలతో నిర్వహించారు. ఇది ట్యాంకు బండ్ మీద అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంటే ప్రతి ఇంటిలో వాడుకునే వస్తువులు, వంట పాత్రకు సంబంధించిన వస్తువులు, పళ్ళాలు, అట్లాగే స్పూన్స్, గ్లాసులతో పాటు ఇవన్నిటికి సంబంధించిన వస్తువులతో విశేషంగా తీర్చిదిద్దారు. దానికి 11 రోజులుగా అట్లాగే పూజలు అందుకున్న ఈ వినాయకుడిని మరి కాసేపట్లో నిమజ్జనం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు. దానికి వినియోగించిన కారు కూడా చిన్నగా ఉన్నది. మనం చూడొచ్చు. మిగతా సంబంధించిన వాహనాల కంటే భిన్నంగా ఉన్నది. ఈసారి దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటండి? నిర్వాహకుని అడుగుదాం. సార్, ఏంటి దీని ప్రత్యేకత ఏంటి సార్? ఈ గణపతిని తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే అతి చిన్న గణపతిని ఊరేగించడం, ముఖ్యంగా వంట పాత్రలను ఉపయోగించడం దేనికైనంటే అది మహిళలకు నిదర్శనం. కడుపు నిండా అందరు ప్రజలు కడుపు నిండా తిండి తినాలని, ఆరోగ్యంగా ఉండాలని, మహిళలకు రక్షణ జరగాలని, రాష్ట్రంలో మన 2 ప్రాంతాలలో ఎంతో కష్టపడ్డ ప్రజలు వారందరూ బాగుపడాలని, చిన్నపిల్లలకు వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలని చిన్న కారును ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత అన్ని విధాలుగా రాష్ట్ర సౌభాగ్యాన్ని, అందరు ప్రజలకు సౌభాగ్యం జరగాలని, అందరు దేశం మొత్తం మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది చేయడానికి దాదాపు 2 నెలలు పట్టింది. ఈ 2 నెలల నుంచి ఈ కార్యక్రమం తయారు చేశాము. ఇక్కడ నిర్వాహకుని మాట అంటే చిన్న పిల్లలకు సంబంధించిన అట్లాగే వంటలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క వినాయకుని విగ్రహానికితో పాటు మిగతా ఆలోచనలన్నింటినీ గొప్పగా సంస్కృతి చాటేలా ప్రయత్నం జరుగుతుంది. చాలా మంది ఇక్కడ నిర్వాహకులు కూడా దీనికి సంబంధించి చూస్తున్నారు. సరే, ఇప్పుడు హైదరాబాద్లో నిర్వహించే వినాయక ఉత్సవాల ఒక నిర్వహణ ఏం లాభం, ఎవరికి లబ్ధి చేస్తుంది? ఈ సాంప్రదాయం అనేది జనజీవనానికి ఒక జీవనోపాధిగా పరిడవిల్తోంది. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఉదయం నుంచి కొన్ని వేల వినాయకులు ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. ఇప్పుడే చూస్తాం ఇక్కడ ఒక వంట పాత్రలతోని వినూత్నంగా తయారు చేసినటువంటి వినాయకుడిని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ రకంగా ప్రజలు తమ యొక్క వినాయకుడిని రకరకాలుగా 11 రోజులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు అట్టహాసంగా ఈ యొక్క ట్యాంక్ బండ్ పైన NTR మార్గ్లో ఇది నిమజ్జనోత్సవం జరుగుతుంది. ప్రజలందరూ చాలా ఉత్సాహంగా, ఆనందంగా తమ సంతోషాన్ని పంచుకుంటూ ఇక్కడ వినాయక నిమజ్జనంలో పాల్గొంటున్నారు. ఇది నిర్వాహకుల మాట. అంటే ఒక వినాయకుని నిర్వహణ ఎట్లయితే ఉందో అట్లాగే ఎన్నో వర్గాలకు ఉపాధి కూడా అందిస్తుంది. సామాన్యుల నుంచి అయితే ఉన్నత వర్గాల వరకు ఇందులో ఈ వేడుకలో పాల్గొంటున్నారు. ఏదో ఒక ఉపాధి కలిగిన వాళ్ళైతే కాస్త తోడ్పాటును అందుకునేలా ప్రోత్సాహం కనిపిస్తుంది. అధికార వికేంద్రీకరణతో బాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బంది, అధికారులు కూడా ఉత్సాహం కనిపిస్తుంది. మొత్తం మీద 11 రోజుల పాటుగా విశేష సేవలు అందుకుంటున్న వినాయకుడు చేరుకుంటున్నాడు. ఇది హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో మణి, ఓటు స్టూడియో. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 11% పోలింగ్ జరిగింది. అనేక పోలింగ్ బూత్ల వద్ద జనం బారులు తీరి నాయకుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత పోలింగ్ జరుగుతుండటంపై ఓటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తొలి విడతలో భాగంగా పీర్ పంజల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న 7 జిల్లాల్లోని 24 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఉగ్రదాడులు జరిగే అవకాశం విస్తృతంగా ఉండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. రహదారులపై సైన్యం, పోలీసులు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాల్టి విడతలో 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. నిరాశ్రయులైన 35,000 మందికి పైగా కశ్మీర్ పండిట్లకు ఈ 24 చోట్ల ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. 3,276 పోలింగ్ స్టేషన్లు ఉండగా 14,000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పిలుపునిచ్చారు. పాలస్తీనా ఎన్క్లేవ్ను ఇజ్రాయెల్ తిరిగి ఆక్రమించవద్దని సూచించారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడులకు ప్రతీకారంగా గాజాపై దాడులకు దిగిన ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 41,252 మందికి పైగా బలిగొంది. దాదాపు 1,00,000 మంది గాయపడ్డారు. ఈ అంశంపై ఫిలడెల్ఫియాలో ప్రసంగించిన హ్యారిస్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ జరగాలని ఆకాంక్షించారు. ఇరాన్ శక్తిమంతం కాకుండా పశ్చిమాసియా స్థిరత్వాన్ని సాధించాలన్నారు. ఇది ఆ ప్రాంతానికే మేలు చేస్తుందని కమలా చెప్పారు. వలసదారులపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ద్వేషపూరితమైనవిగా అభివర్ణించారు. పేసర్ల పేలుళ్ల ఘటన నేపథ్యంలో వేలాది మంది క్షతగాత్రులుగా మారడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన అతిపెద్ద భద్రతా వైఫల్యంగా హెజ్బుల్లా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్కు శిక్ష తప్పదని, ఈ క్రిమినల్ చర్యకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఐరాసా భద్రతా మండలికి ఫిర్యాదు చేస్తామని లెబనాన్ ప్రకటించింది. పేసర్ల బ్లాస్ట్ వెనుక ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ హస్తం ఉందన్న కథనాలు వెలుగు చూస్తున్నాయి. రహస్య ఆపరేషన్లలో దిట్టైన ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ అత్యంత సమన్వయంతో దాడి జరిపిందన్న అనుమానాలున్నాయి. లెబనాన్లో హెజ్బుల్లాకు సొంత కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది. ఆ టెలికాం నెట్వర్క్ ను హ్యాక్ చేసిందని సమాచారం. గాజా యుద్ధం మొదలైన తర్వాత హెజ్బుల్లా ఫోన్లు వాడొద్దని నిర్దేశించింది. తైవాన్ నుంచి దిగుమతి చేసుకున్న హ్యాక్ చేయడం సులభతరం కాని పేసర్లను కమ్యూనికేషన్ కోసం వినియోగిస్తోంది. అయితే గూఢచార సంస్థలు సదరు తయారీ కంపెనీతో కుమ్మక్కై ఒక్కో పేసర్లోకి కొన్ని గ్రాముల పేలోడు పదార్థాలని చొప్పించిందని భావిస్తున్నారు. మొత్తం 5,000 పేసర్లు లెబనాన్, సిరియాల్లోని హెజ్బుల్లా సిబ్బందికి చేరేదాకా చూసి పేల్చివేసినట్లు తెలుస్తోంది. సిరియా, లెబనాన్లో సంభవించిన పేజర్ బ్లాస్ట్ ఘటనల వెనుక తమ ప్రమేయం లేదని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. పేజర్ల పేలుడు ఘటనపై తమ దగ్గర ఎలాంటి వివరాలు లేవని, సిరియా, లెబనాన్ నుంచి రిపోర్టుల్ని పరిశీలిస్తున్నట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేనేజర్ జనరల్ పాట్ రైడర్ వెల్లడించారు. దీని వెనుక ఉన్నది ఇజ్రాయేలేనని ఆరోపణలు తీవ్రమవుతున్నప్పటికీ ఇంతవరకు ఆ దేశం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ అంశంపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది.